హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఆర్ఆర్బీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది చూసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అనమాట. గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఇన్ ద టేబుల్స్ ఆఫ్ బిలో. మనకి పాపులర్ కేటగిరీ కింద మన గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ డేట్ వచ్చేసి మనకి 14/9/2024 నుంచి 13/10/2024 అప్లై చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ పోస్టులకి అనమాట. గ్రాడ్యుయేట్ల పోస్టులకు డేట్ వేరు, నాన్ గ్రాడ్యుయేట్ల పోస్టులకి అయితే డేట్ వేరుగా ఇచ్చారు. గ్రాడ్యుయేట్ల పోస్టులకి అయితే ఈ నెల 14 నుంచి డేట్ అయితే అప్లికేషన్లు అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మంత్ మనకి 13 వరకు టైం అయితే ఉన్నదనమాట గ్రాడ్యుయేట్ల పోస్ట్ అప్లై చేసుకోవడానికి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి లెవెల్ పే 6 కింద ఇస్తారనమాట. 1736 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 36 వరకు ఉండొచ్చు. స్టేషన్ మాస్టర్ కూడా పే లెవెల్ వచ్చేసి 6 కింద ఇస్తారు. 35,000 స్టార్ట్. ఇనిషియల్ పే వచ్చేసి 35,000. మెడికల్ స్టాండర్డ్స్ A2 కింద ఉండాలి. మనకి ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 36 సంవత్సరాలు. 994 పోస్టులు అయితే ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి 3000 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 1500 పోస్టులు అయితే ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 732 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 80,000 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది గ్రాడ్యుయేట్ల పోస్ట్ కింద అనమాట. గ్రాడ్యుయేట్ పోస్ట్ కింద మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది అప్పర్ ఏజ్ లిమిట్ కూడా 3 years వరకు ఉన్నది. మనకి SC ST గ్రాడ్యుయేట్ మనకి ఓబీసీ దాని రిలేటెడ్ పెట్టి 3 years అయితే ఉన్నదన్నమాట. ఏజ్ రిజిస్ట్రేషన్ కూడా ఉన్నది. నెక్స్ట్ నాన్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే డేట్ వచ్చేసి 21/9/2024 నుంచి 20/10/2024 ఈ మధ్యలో ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్కి. అది వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి. గ్రాడ్యుయేట్ పోస్టులకి అయితే 14 నుంచి అప్లై చేసుకోవచ్చు ఈ నెల. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే 21 నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పోస్టులు చూసుకుంటే మనకి కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ చూసుకుంటే 2000 పోస్టులు అయితే ఉన్నాయి. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసుకుంటే 360 పోస్టులు ఉన్నాయన్నమాట. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసుకుంటే మనకి 990 పోస్టులు ఉన్నాయి. ట్రైన్ క్లర్క్ చూసుకుంటే 72 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 3445 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓవరాల్గా దీనికి వచ్చేసి నెక్స్ట్ స్టాండర్డ్ మెడికల్ ఫిట్నెస్ అనేది మనకి ఆర్ఆర్బీ గైడ్లైన్స్ ప్రకారము CN 05/2024 ప్రకారము తీసుకుంటారు. ఇది మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి విజన్ ఎంత ఉండాలి, 6/6, 6/9 ఈ విధంగా విజన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసి డిగ్రీ చేసి ఉండాలి. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ పోస్టులకి అయితే. నాన్ గ్రాడ్యుయేట్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు చూసుకుంటే మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ చేసి ఉండాలన్నమాట. డిగ్రీ ప్లస్ ఇంటర్ అనమాట. ఈ 2 పోస్టులకి అయితే అండర్ గ్రాడ్యుయేట్కి అయితే ఇంటర్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ పోస్టులకి అయితే మనకి డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఆ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ మెడికల్ మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్ చేస్తారనమాట. CBT కింద ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 500 పే చేయాలి. రిమైనింగ్ SC ST అయితే మనకి 250 పే చేయొచ్చు. మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిఫండ్ అయితే మనకు వచ్చేది అనమాట. మనం ఫుల్ పే చేసినా సరే మళ్ళీ రిఫండ్ అనేది అటెండ్ అవుతుంది మనకి. ఎప్పుడంటే మనం ఎగ్జామ్కి అనేది మనం అటెండ్ అయితే CBT 1కి మనకి ఎగ్జామ్కి అటెండ్ అవుతే మనకి ఈ మనీ అనేది మనం ఎంతైతే పే చేసామో 500 పే చేస్తే 500, 250 పే చేస్తే 250 కూడా మనకి రిటర్న్ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అవుట్ అప్లై అనేది ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నోటిఫికేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.